మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు ఉన్నారు, ఎక్స్పర్ట్. అట్లాగే ధర్మపురి అరవింద్ జాయిన్ అవుతారు. విప్ రామచంద్ర నాయక్ గారు కాబోయే డిప్యూటీ స్పీకర్, ఆయన కూడా జాయిన్ అవుతారు. ముందుగా వి ప్రకాష్ గారు, ఎస్, బనకచెర్లకు సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన ఏంటంటే పోలవరంలో సర్ప్లస్ వాటర్నే వాడుకుంటున్నాం, మేము గోదావరి కాళేశ్వరం కట్టినప్పుడు మేము ఆబ్జెక్షన్ చెప్పలేదు, గోదావరిలో చాలా సర్ప్లస్ వాటర్ ఉంది, మా తెలంగాణ నుంచి నీళ్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత వాటర్నే వాడుకుంటున్నాం, దానిలో ఇబ్బంది ఏంటి అని చంద్రబాబు నాయుడు అంటారు. అదే రేవంత్ రెడ్డి చెప్పాలి దానిలో ఇబ్బంది ఏముందో. దానిలో ఇబ్బంది ఏమున్నది? పోలవరానికి పోయిన నీళ్ళని తీసుకుపోవడంలో ఇబ్బంది ఏం లేదు. రాయలసీమ ప్రజలకు నీళ్లు కావాలి. బనకచెర్ల ద్వారా ఒకవేళ కనుక గోదావరి నీళ్లు పోతే పోతిరెడ్డిపాడు మీద ఒత్తిడి తగ్గుతుంది. దానిలో ప్రాబ్లం అక్కడ లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ అంతా విన్న తర్వాత ఒక యునానిమస్ ఒపీనియన్ వచ్చింది అఖిలపక్షంలో. ఆ ఒపీనియన్ బయటకు వస్తే గనక రేవంత్ రెడ్డి ఇరుకున పడతాడు. దాన్ని తప్పించుకోవడానికి ఒక రాజకీయం చేస్తున్నాడు ఆయన. వాస్తవంగా బనకచెర్ల నీళ్లు రాయలసీమకు పోతాయి. ఇదివరకు పోతిరెడ్డిపాడుతో కనెక్ట్ చేశారు. ఇప్పుడేమంటున్నారు, పోతిరెడ్డిపాడు నుంచి పోవడం అనేది కొద్దిగా రాబోయే రోజుల్లో కష్టమవుతుంది. ఎందుకంటే ఇంతకుముందేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఇష్టం వచ్చిన నీళ్ళని తీసుకుపోయేది. ఇప్పుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది, టెలిమెట్రీ పెడుతున్నారు. వరద జలాలను ఎప్పుడు అంటామంటే పులిచింతల నుంచి కృష్ణా బ్యారేజీకి పోయే నీళ్ళని వరద జలాలు అంటాం. అంటే వీళ్ళు ఎప్పుడు లిఫ్ట్ చేయాలి ఇక్కడ? అంటే లిఫ్ట్ అంటే పోతిరెడ్డిపాడు నుంచి ఎప్పుడు తీసుకుపోవాలి? పులిచింతలు అలుగుపడ్డప్పుడు తీసుకుపోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చిన మొదటి వాటర్నే ఎత్తిపోసుకుంటున్నారు. ఈ ప్రమాదం వల్ల నాగార్జున సారు నీళ్లు వస్తలేవు, కల్వకుర్తి నెట్టెంపాడుకు నీళ్లు వస్తలేవు, తెలంగాణ ఎండిపోతా ఉన్నది. ఇప్పుడు గోదావరి నీళ్లు బనకచెర్లకు కనెక్ట్ చేయడం వల్ల తప్పకుండా ఒత్తిడి తగ్గుతుంది పోతిరెడ్డిపాడు మీద. రెండవది, ఇక్కడ ఏ పార్టీ అయినా ఏమంటదంటే రాయలసీమకు నీళ్లు ఇవ్వద్దన్న ఏ పార్టీ లేదండి. కాంగ్రెస్ చెప్తుందా ఇవాళ రాయలసీమకు నీళ్లు ఇవ్వద్దని? అక్కడ చెప్తుందా పోయి కాంగ్రెస్? అక్కడ మీకు నీళ్ళు ఇవ్వద్దని చెప్పి ఆంధ్ర కాంగ్రెస్ షర్మిల గారు మాట్లాడాలి, ఎందుకంటే ఆమె ఉన్నట్టున్నారు అధ్యక్షురాలుగా. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే టీఆర్ఎస్ అయినా ఇతర పార్టీలైనా చెప్తున్నది, మజ్లిస్ అసదుద్దీన్ ఓవైసీ గారైనా చెప్పింది ఏంటంటే మీరు నీళ్లు వాళ్ళకు మొదలిచ్చినట్టయితే వాళ్ళకు రైపేరియన్ రైట్స్ వస్తాయి. గోదావరి నీళ్లను ముందు వాడుకున్న ఆ రైట్స్ వాళ్ళకు వస్తాయి. రైపేరియన్ రైట్స్ అనేది ఒక సిద్ధాంతం. మీ ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్దాం. ఇది 1967లో ఫిన్లాండ్ క్యాపిటల్ హెల్సింకీలో ప్రపంచంలోని దేశాలన్నీ కూర్చొని నదుల నీళ్లను ఎట్లా పంచుకోవాలి, ఎందుకంటే 150 దేశాలు నదుల నీళ్లను పంచుకుంటున్నాయి. థర్డ్ వరల్డ్ వార్ అనేది వాటర్ కోసం వస్తుందని ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఈ గొడవలు రాకుండా ఉండడానికి 67లో వీళ్ళు ఒక ఒప్పందం చేశారు. వాటర్ పంచుకునేటప్పుడు మొదలు ఎవరైతే వాడుకొని ఉంటారో వాళ్లకు ఫస్ట్ రైట్ ఉంటుందని. అర్ధర్ కాటన్ కట్టిన ధవళేశ్వరం బ్యారేజ్ కింద గోదావరి జలాలు వాడుకోవడంలో మొదటి రైట్ ఉంటుంది. ఎందుకంటే గోదావరి నది పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసేదాకా మొట్టమొదలు వాడుకున్నది రాజమండ్రి, తర్వాత ధవళేశ్వరం ఆనకట్ట కింద ఉన్న ఆయకట్టు. సెకండ్, కృష్ణానదిలో మొదలు వాడుకున్నది కూడా ప్రకాశం బ్యారేజ్ కింద ఆయకట్టు. కాబట్టి రైపేరియన్ రైట్స్ ఎవరికి వస్తాయి? ఫస్ట్ వాళ్ళకు వస్తాయి. నిజాం సాగర్ మీద రైపేరియన్ రైట్స్ మంజీరా నది మీద తెలంగాణకు వస్తాయి. అట్లా ఇప్పుడేమైందంటే బనకచెర్లకు నీళ్లను ఒకసారి కనెక్ట్ చేశారనుకోండి, అంటే టైం పట్టొచ్చు బ్యారేజ్ కట్టడానికి, డ్యామ్ కట్టడానికి, 150 టీఎంసీల బొల్లేపల్లి రిజర్వాయర్ టైం పట్టొచ్చు. బట్ ఒక్కసారి అనుమతులు వచ్చాయనుకోండి వాళ్ళది ఫస్ట్ ఉంటుంది. అంటే ఏపీ నిర్మిస్తున్న ఈ బనకచెర్ల కేంద్రం అనుమతి ఇచ్చిందా? అసలు తెలంగాణ వాదనలు వినకుండా బనకచెర్ల ప్రాజెక్ట్ ఏపీ నిర్మించడానికి? ఒక నిమిషం తర్వాత చెప్తాను ఆన్సర్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రైట్ బనకచెర్లకు పోయింది అనుకోండి, వాళ్ళు అప్లై చేశారు. చేసినప్పుడు ప్రాపర్ ఛానల్లో రమ్మని చెప్పాలి. ప్రాపర్ ఛానల్లో రాలే, డైరెక్ట్ వాళ్ళు అంటే పెత్తనం ఉంది కదా కేంద్రం మీద, వీళ్ళ వల్లనే ఆ గవర్నమెంట్ ఉంది కదా. అయితే డైరెక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ప్రొసీడ్ కమ్మన్నారు ఫర్దర్ గా. డిపిఆర్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అయితే వాస్తవంగా చేయాల్సింది ఏంది, గోదావరి బోర్డు ఉంది. ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం ఏం చేయాలి, గోదావరి బోర్డుకు ఫస్ట్ రాయాలి. గోదావరి బోర్డు ఏం చేయాలి, ఒకవేళ డిస్ప్యూట్ ఆబ్జెక్షన్ చేస్తారు తెలంగాణ ప్రభుత్వం, మా ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టి మీరు నీళ్ళు ఎట్లా తీసుకుపోతారు. ఇప్పుడు టీఆర్ఎస్ కానీ ఇంకో పార్టీ కానీ ఏమంటుందంటే రాయలసీమకు నీళ్లు పోవద్దని ఎవరంటలేరు. ఇప్పుడు కావాలని రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు. బేసిజాలు లేవు, బేసిన్లు లేవు, 3000 టీఎంసీ ఉన్నాయి తీసుకుపోండి అని చెప్పి కేసీఆర్ చెప్పిండంటే వాస్తవం అది. కానీ ఎందుకు చెప్పిండు ఆయన? తీసుకుపోయే క్రమంలో నాగార్జున సార్ నింపి, నాగార్జున సార్ నుంచి శ్రీశైలం నింపి అట్లా తీసుకెళ్లినట్టయితే తెలంగాణకు లాభం జరుగుద్దని చెప్పాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు తెలంగాణకు సంబంధం లేకుండా తీసుకుపోతా ఉంటారు. డిస్ప్యూట్ అంతా
రాయలసీమకు నీళ్లు ఇవ్వద్దని కాదు డిస్ప్యూట్, ఎట్లా తీసుకుపోవాలనేది డిస్ప్యూట్. సో అంటే మీ ఉద్దేశంలో నాగార్జున సాగర్ శ్రీశైలం ద్వారా తీసుకపోతేనే తెలంగాణకే కాదు ఆంధ్రకు కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే బొల్లేపల్లి రిజర్వాయర్ అవసరం లేదు కదా. ఇప్పుడు ఈ రెండు కలిస్తే 700 టీఎంసీల రిజర్వాయర్లు ఇవి రెండు. నాగార్జున సార్ అదే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు అది కాకుండా దీన్ని ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు? తెలంగాణకు నీళ్లు ఇవ్వద్దని. ఇప్పుడు కేంద్రం ఇది రెండు రాష్ట్రాలకి నీళ్లు వచ్చేటట్టు తెలంగాణకు నీళ్లు ఇస్తే ఆయనకి ఎందుకు నష్టం? నేను అనేది కేసీఆర్ ఆయన ఇప్పుడు అప్పుడు మీకు గుర్తుండాలి, ప్రగతి భవన్ లో జగన్ తో మీటింగ్ అయినప్పుడు ఆయన చేసిన వాదన ఏం తెలుసా? జగన్ తెలంగాణ భూభాగం మీదకెళ్ళి నీళ్ళని తీసుకొస్తానంటాడు, వాళ్ళు రానియరు అని అన్నాడు. వాళ్ళు రానియరు, ఈయన ఆంధ్ర పైసలు ఖర్చు పెట్టి తెలంగాణకు నీళ్లు ఇవ్వడానికి కుట్ర చేస్తున్నాడని. అంటే సామరస్యంగా మాట్లాడుకున్న జగన్ రాజకీయం చేయలే, రాజకీయం చేసింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు రాజకీయం చేస్తున్నది రేవంత్ రెడ్డి. ఇద్దరు ఉద్దేశం కూడా ఏంటంటే రాజకీయమే. కేసీఆర్ ను భ్రష్టు పట్టియాలి, ఆ పార్టీని పాత్ర పెట్టాలి, బొంద ఇప్పటి చాలదా ఆయన ఇంటనే కూర్చోబెట్టారు. ఇప్పుడు ఒకటి మనం నీళ్ళ వరకు పరిమితం అయితే తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి పక్కన పెడితే ఇప్పుడు పోలవరం అంటే గోదావరి నీళ్లు మొత్తం కూడా మనం అంటే తెలంగాణ రాష్ట్రం వదిలిపెట్టిన తర్వాత వచ్చేవి పోలవరంకి సంబంధించిన నీళ్లు అంతే కదా. ఛత్తీస్గఢ్ నుంచి ఇంద్రావతి నది వస్తుంది, అదేమో శబరి వాళ్ళకే ఉంది. శబరి తెలంగాణకు లేదు. ఇప్పుడు 7 మండలాలు కలిపేసారి పోయింది అది. ఇంద్రావతి నీళ్లు ఛత్తీస్గఢ్ ఇయ్యనంటుంది. మేము కట్టుకుంటాం, మేము మలుపుకుంటాం అంటున్నారు. అయితే ప్రాణహిత నుంచి పోవాల్సిన నీళ్లే ఉంటాయి. అయితే నీళ్లు వాళ్ళు అనేది ఏంటంటే పోలవరంలో ఇప్పుడు తెలంగాణ బార్డర్ మొత్తం దాటిపోయి వచ్చిన తర్వాత నీళ్లు పోలవరంలో వచ్చిన తర్వాత దాన్ని తీసుకుపోయి సరే వాళ్ళు ఇష్టం ఉన్న పద్ధతిలో వాళ్ళు కట్టుకుంటే నష్టం ఎవరు వద్దంటున్నారు. కానీ ఒక్కటే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే మీరు మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు ఎవరు వద్దనట్లేదు. ఇక్కడ ప్రీ కండిషన్ పెడుతున్నారు. ఏమనంటే నేను ఆ కండిషన్లు చెప్తాను. టీఆర్ఎస్ ఏం కండిషన్లు పెట్టింది, రేపు అసదుద్దీన్ ఏం కండిషన్లు పెట్టిండు. ఇప్పుడు ఏంటంటే గోదావరి నీళ్లను కృష్ణాలో కలిపినప్పుడు 45 టీఎంసీ ఇవ్వాలని చెప్పి బచావ్ ట్రిబ్యునల్లో ఉంది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి 45 టీఎంసీ డిపిఆర్ లో పెట్టారు. మాకు 45 టీఎంసీలు రావాలి. ఎందుకంటే పోలవరం నుంచి ఎప్పుడైతే కనెక్ట్ చేస్తారో వెంటనే ఇవ్వాలా నీళ్లు. కాబట్టి అది లెజిటిమేట్ రైట్. చంద్రబాబు నాయుడు మాట్లాడమనండి, 45 టీఎంసీలు వదులుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం అని. అది ఒక పేచి. ఇప్పుడు అవసరం వచ్చినప్పుడే కదండి అడ్డుపుల్లు వేసి డిమాండ్స్ సాధిస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఏమంటుందంటే 4 ప్రాజెక్టులకు అనుమతులు పెండింగ్ ఉన్నాయి. ఎందుకు పెండింగ్ ఉన్నాయి? చంద్రబాబు నాయుడు అడ్డుపుల్లు వేశాడు కాబట్టి. నీళ్లున్నాయి, ఈయన అడ్డుపులు వేయడంతో ఆగిపోయినాయి. అవి అడ్డుపులను తొలగించి తీసుకుపోవని చెప్తున్నాం, వద్దని చెప్పట్లేదు. ఎవరన్నా వద్దంటే వాళ్ళు మూర్ఖులు. నీళ్లు రాయలసీమకు పోవద్దని ఎవరన్నా అంటే వాళ్ళు మూర్ఖులు. ఈ బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకించడం లేదు. బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకించే వాళ్ళు కూడా మూర్ఖులేనా? బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకించట్లేదు ఎవరు కూడా. వాళ్ళు ఏమంటున్నారంటే నాగార్జున సార్ ద్వారా తీసుకుపోమంటున్నారు. ఇప్పుడు భరత్ ఒక నిమిషం వినండి. ఒక్క లిఫ్ట్ నాగార్జున సార్కును ప్రకాశం బ్యారేజ్ మధ్యలో అవసరం. ఒక్క లిఫ్ట్ తోని గోదావరి నీళ్ళు వచ్చి నాగార్జున సార్లో పడతాయి. నాగార్జున సార్లో పడితే రైట్ కెనాల్ నీళ్ళు ఎక్కడ దాకా పోతాయి? ప్రకాశం జిల్లా దాకా పోతాయి. ఇంకా కావాలంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సెకండ్ ఫేజ్ అని బచావ్ ట్రిబ్యునల్ ముందు అప్పుడు దరఖాస్తు పెట్టుకున్నారు. నాగార్జున సార్ రైట్ కెనాల్ సెకండ్ ఫేజ్. అప్పుడు నీళ్ళు లేవని ఇవ్వలేదు. ఇప్పుడు గోదావరి నీళ్లు కలుపుకొని రైట్ కెనాల్ తీసుకపోవచ్చు కదా. తెలంగాణకు ఒక్కదానికే లాభం అవుతుందా నాగార్జున సార్లో పడితే? ఆంధ్రకు కూడా లాభం అవుతుంది కదా. ఇంకోటి తెలుసా, టేల్ పాండ్ అని ఉంది, మీకు ఐడియా ఉండాలి. నాగార్జున సార్ కింద టేల్ పాండ్ ఉంది. ఒక్క లిఫ్ట్ పెడితే టేల్ పాండ్ లో పడతాయి. టేల్ పాండ్ లో లిఫ్ట్ పెట్టాల్సిన అవసరం లేదు నాగార్జున సార్లకు. రివర్సబుల్ పంపింగ్ ఉన్నది. ఇది కేసీఆర్ ఇచ్చిన ఆలోచన. ఒక్క లిఫ్ట్ పెట్టండి, నాగార్జున సార్లో పడతాయి, 2 ప్రాంతాలకు లాభం జరుగుతాయి. రెండోది అక్కడ నుంచి శ్రీశైలంకు ఇంకో 2-3 లిఫ్ట్లు అవసరం అవుతాయి. ఇప్పుడు ఈయన పెట్టిన లిఫ్ట్లు ఏంటండి 7-8 లిఫ్ట్లు పెట్టాడు. ఇక్కడ కేవలం 2-4 లిఫ్ట్లతోని శ్రీశైలంలో పడతాయి. శ్రీశైలంలో పడడానికి ఏమవుతుంది? శ్రీశైలం ద్వారా ఎన్ని ప్రాజెక్టులు అయితే ఉన్నాయో రాయలసీమలో అన్నిటికీ నీళ్ళు ఇవ్వచ్చు. తర్వాత ఇప్పుడు ఎంత ఖర్చు అయింది? బొల్లేపల్లి రిజర్వాయర్ అనేది మామూలుగా అవుతుందా? అక్కడికి కాలువలు, సొరంగాలు, లిఫ్టు, తర్వాత రిజర్వాయర్ మల్లన్న సార్ కంటే 3 రెట్లు పెద్దది. నిర్వాసితులకు డబ్బులు ఇవ్వాలి. అది ఉంటుందో పోతుందో తెలియదు. 50 టీఎంసీలదే మనం ఉంటుందో పోద్దో అని అనుకుంటున్నాం. ఇది అవసరమే లేదు. బొల్లేపల్లి రిజర్వాయర్ ఒకవేళ శ్రీశైలంలో నీళ్ళు ఇస్తే 18 కిలోమీటర్ల డౌన్ స్ట్రీమ్ లో బనకచెర్లు ఉన్నది. శ్రీశైలం నుంచి చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్